హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో పచ్చి కారం వేసి కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఇంట్లో పచ్చి కారం వేసి కోడిగుడ్ల కూర చేయండి, భలే రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ ఎలానో చూస్తూ ఉండండి. 5 కోడిగుడ్లు, 3 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, కొత్తిమీర. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలండి. మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ ఇందులో పోసుకోవాలి. 5 కోడిగుడ్లు అండి. కొంచెం అంత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాక కోడిగుడ్లను అయితే కొట్టి పోసుకోవాలి. ఇక్కడ 5 గుడ్లను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అట్నే ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇప్పుడు కలుపుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతలో మనము పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఇలా 7-8 పచ్చిమిరపకాయలని ఇలా చించి వేసుకొని, అలాగే ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ మనకు మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఎగ్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయానండి. లాస్ట్లో టమాటా వేసినప్పుడు వేసాను, కానీ ఇప్పుడే పచ్చిమిర్చి పేస్ట్తో పాటు ఉప్పు కూడా రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచిగా ఎగ్స్కు పట్టి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది, మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చెప్పినా కదా, నేను అక్కడ వేసే ఉప్పు ఇక్కడ వేసాను రుచికి సరిపడు. ఇక టమాటాలు అయితే మంచిగా ఇలా ఉడకాలి. ఎగ్స్కి అయితే బాగా పట్టినాయండి టమాటాతో పాటు. ఇంకా కారం ఎక్కువైనా తక్కువైనా టమాటాతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లోకి కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయలతో ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.